బ్రాహ్మణులు దేవుడితో సమానమని, దేవుడిని పూజించినట్లే బ్రాహ్మణుల ఆశీర్వచనం తీసుకుంటామని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు తాత లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా శ్రీ వైకానస సంఘం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి, సతీమణి శచీదేవి దంపతులు హాజరయ్యారు. గుడికి వెళ్లినప్పుడు దేవుడిని చూడలేమని, బ్రాహ్మణుల ఆశీర్వచనాలు తీసుకుంటే చాలా సంతోషంగా ఉంటుందని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేద బ్రాహ్మణులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు. బ్రాహ్మణ పెద్దలు అడిగిన విధంగా ఆశ్రమ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు అందజేస్తున్నట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ కుటుంబం అంటే బ్రాహ్మణులకు అండగా నిలిచిందని తెలిపారు. ధూప దీప నైవేద్యాలకు వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి వరకు సహాయం చేస్తున్నారని తెలిపారు. రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయన్నారు. చంద్రబాబు బీజేపీ నుండి విడిపోయి బీజేపీ వాళ్లు చెడ్డవాళ్లను ప్రచారం చేశారని, ఇప్పుడు అదే బీజేపీతో కలిసి మంచివాళ్లుగా ప్రచారం చేస్తున్నారని, ఇది ప్రతి ఒక్కరూ గుర్తించాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ సహాయం చేస్తారని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ సహాయం చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితులు బాలినేని దంపతులను సత్కరించారు. కార్యక్రమంలో సిసికేఆర్ సంస్థల చైర్మన్ లక్ష్మణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ గంధం శ్రీనివాసమూర్తి, పరాంకుశం కేశవాచార్యులు, కార్పొరేటర్ ఆదిమూలం గిరిజాశంకర శాండిల్య, వైసీపీ నాయకుడు ఉప్పుగుండూరు శ్రీనివాసరావు, రవీంద్రనాథ్ రెడ్డి, శేషాచార్యులు, బాకా శివారెడ్డి, రమేష్ రెడ్డి, కస్తూరి రంగ, కాలభైరవ ఉపాసకులు బ్రహ్మశ్రీ, మైనపాటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి ఒక హామీ కూడా చూపించింది. కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దేశంలోనే అత్యున్నత స్థానానికి ఈ అతిథ్యం మనం అందరికీ పక్కన అయితే అందరికీ అన్ని పనులు కాకపోవచ్చు, అంటే అందరికీ అన్ని పనులు కావు. కానీ చిరునవ్వుతో మన నాయకుల దగ్గరికి ఎవరైనా చిరునవ్వుతో చాలా మంచిగా
మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, తర్వాత మంచి మనసు కలిగినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే వారి ధర్మపత్ని సచీదేవి, తర్వాత వారి కుమారుడు ప్రణీత్ రెడ్డి, శ్రీకావ్య వారి సభ్యులు, తర్వాత వేదిక మీద అలంకరించినటువంటి పెద్దలంతా కూడా లక్ష్మారెడ్డి గారికి, శాండిలి గారికి, రంగాచార్య గారికి, మా కుమార్ గారికి, శివారెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, మా రవీంద్ర రెడ్డి ఎక్కడున్నాడో వేదిక మీద రావాల్సిందిగా మరి అందరికీ కూడా ఈ రోజున బ్రాహ్మణ సంఘం అందరూ బ్రాహ్మణులు. ఈ బ్రాహ్మణ సంఘానికి సంబంధించినటువంటి మేము మాలో ఎవరికి భేదమేం లేదు. కాకపోతే ఏంటంటే కృష్ణాలయంలో పూజ చేసేటువంటి వాళ్ళు మేము, శివాలయం పూజ చేసే శివ పూజారులు వీళ్ళందరూ కూడా అందరూ బ్రాహ్మణ కింద లెక్క వస్తున్నారు. గ్రామ పురోహితులు పెద్దలంతా ఉన్నారు. అలాగే మా బ్రాహ్మణ సంఘం తరపున కానివ్వండి, మా ప్రత్యేకించి వైఖానస అర్చక సంఘం తరఫున మేము కొన్ని కార్యక్రమాలు చేయదలుచుకొని శ్రీనివాసమూర్తి అనుగ్రహంతో ఆ కార్యక్రమాలు చేయటానికి సంకల్పం చేసి మాన్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి దంపతులు వారితో కొన్ని చర్చలు జరిపి తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే వారి అభిమానంతో ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడానికి ముందుకు వచ్చి ధైర్యంగా వచ్చాం. మన సంఘాలన్నీ కూడా బ్రాహ్మణ సంఘం అంతా కూడా దీనికి అందరూ సహకరించారు. మొన్నటి 11వ తారీఖు జరగవలసినటువంటి కార్యక్రమం కొంచెం లోపం వల్ల ఈరోజుకు వాయిదా పడింది. వచ్చినటువంటి అర్చక ప్రముఖులు, బ్రాహ్మణ సంఘ వైఖాన సంఘ సభ్యులు 50 మందికి కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత అభినందనలతో శ్రీ ప్రకాశం జిల్లా వైఖానస సంఘం తరఫున మేము కొన్ని కార్యక్రమాలు నిర్ణయించుకొని ఆ కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దైవానుగ్రహంతో ఒక చిన్న బ్రాహ్మణ ఆశ్రయం అనేటువంటిది, ఆశ్రమం అనేటువంటిది నిర్మించదలుచుకున్నాం. వైఖానస ఆశ్రమం అనేటువంటిది నిర్మించదలుచుకున్నాం. రెండవది శ్రీనివాసరెడ్డి గారి దంపతుల యొక్క అభిమానంతో మాకు ఏదైనా గృహ నిర్మాణానికి ఏదైనా స్థలాలు ఇప్పిస్తారేమోనని కూడా ఒక ఆలోచనతోటి నిర్మించడం జరిగింది. ఆలోచించడం అటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనంలో, ఆత్మీయ సమ్మేళనం అంటేనే ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవటం, మీ సమస్యలు మా సమస్యలు చెప్పుకోవటం, మన సమస్యలు మన సమస్యలన్నీ కూడా అటువంటి వారికి చెప్పవలసిన సమయం ఈ సమయం. అనగా శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ సభ్యులు పెద్ద వెంకారెడ్డి గారి దగ్గర నుంచి కూడా నాకు బాగా తెలుసు. నేను కొంచెం వస్తుంటే వెంకారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిస్తే మంత్రులు గారు బాగున్నారా, తాతయ్య గారు బాగున్నారా అని అడుగుతుండేవారు. మా తాతగారు మంచి వైద్యులు, వారింట్లో వైద్యం కూడా జరిగింది ఒక తాతగారు. అలాగే నేను చిన్నప్పుడు వేటపాలెంలో చదువుకునేటప్పుడు రైలు స్టేషన్కి వెళ్ళేటప్పుడు రాత్రి పూట వచ్చినప్పుడు జయరాజ్ థియేటర్ సినిమాలోకి వెళ్ళేటప్పుడు వెంకారెడ్డి గారు అక్కడ బయట కూర్చునేవారు. నా బొట్టు చూసి ఏం పంతులు వచ్చావా, సినిమా చూస్తావా అని, అయ్యా నేను పంపిస్తే పోతానని చిన్నవాడిని నాకు తోచినట్టుగా బాగేస్తున్నాం. వాసు గారికి అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మళ్ళీ ఎలక్షన్ నుంచోబోతున్నారు. మా పూర్తి సహకారం
ఉంటుంది. అందరూ కూడా ఇంకొకసారి చప్పట్లతోటి వారిని సంతోషపెట్టవలసిందిగా మనం సహకారం అందించండి. ఎలక్షన్లో గెలిపించండి. వారిని ఏమంటారంటే హ్యాట్రిక్ అంటే 3 సార్లు రెండో హ్యాట్రిక్ సిక్సర్ అనేది కూడా జరగాలి. కాబట్టి ఈ స్థానంలో పరిగణించని మనందరికీ సహకరించాలని కోరుతూ అందరూ కూడా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఈ నామం వారికి మనస్సులో నిలబడి ఈ గోవిందుడు వారికి సంపూర్ణ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని జరిగిద్దాం. నమస్కారం. ఏ వర్గమైన అభివృద్ధి చెందాలి అంటే ఆ వర్గంలో ఐకమత్యం తప్పనిసరిగా ఉండాలి. మీరందరూ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సంఘంలో విభేదాలు లేకుండా ముందుకి నడిచి ప్రజాప్రతినిధులను మీ కోరికలు వారి దగ్గర చెప్పుకొని సాధ్యమైనంతలో చేర్చమని కోరితే తప్పనిసరిగా వారు మీ మొర ఆలకిస్తారు. నాకు తెలిసినంత వరకు ఈ వైఖానస సభ్యులందరూ కూడా కుటుంబాలన్నీ కూడా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్. ఒకానొక కాలంలో వీళ్ళు సంఘంలో అత్యున్నత విలువలు కలిగి అత్యున్నత సంపదలు కలిగి ఉన్నారు. కానీ కాలక్రమేణా విలువలు మాత్రం మెయింటైన్ చేస్తున్నారు, కానీ సంపదలు మాత్రం చాలా వరకు కరిగిపోయాయని నేను అనుకుంటున్నాను. అది నిజమేంతో మీ సంఘ సభ్యులకి తెలిసి ఉండాలి. సో ఇప్పుడే వాస్తవంగా చెప్పారు, ఇప్పుడే మీ అధ్యక్షులు చెప్పారు, ఏదో అందరికీ ఇల్లు లేని వారికి ఇల్లు అని. తప్పనిసరిగా మన నాయకుడిని గెలిపించండి. ఆయన మీ కోరికలు తప్పనిసరిగా తీరుస్తారు. ఏది చెప్పినా 100% దాన్ని చేస్తాడని అందరికీ తెలిసిన విషయమే. చెప్పడము తర్వాత దాన్ని కాస్త బురదగుట్టులో తొక్కేయడం అనేది లేకుండా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో హామీలు ఇచ్చి ఒక హామీ కూడా అమలు చేయని నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ మనకి మన వసు గారు కానీ పైన మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్తే 100% నాకు తెలిసి సుమారుగా ఒక 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. చెప్పినవి చేసిన మేనిఫెస్టోలో చూపించిన కార్యక్రమాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసిన నాయకులు ఎక్కడ నాకు కనిపించరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఆయన పాదయాత్రలో ఒక వాగ్దానం చేశారు, మేము తిరిగి అధికారంలోకి వస్తే మీకు జరిగిన అన్యాయాన్ని తిరిగి ఆ నష్టాన్ని పూడ్చి మళ్ళీ తిరిగి మిమ్మల్ని యథాస్థితికి తీసుకొస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఆయన వాగ్దానాన్ని అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి అని చెప్పి నేను చెప్పడానికి ఏమాత్రం. ఆ తర్వాత ఆ రద్దు చేసినటువంటి అర్చక వంశపారంపర్య హక్కులన్నింటినీ 2007 సంవత్సరంలో సవరణ చట్టం ద్వారా తిరిగి మళ్ళీ అర్చకులకి తిరిగి కట్టబెట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారు వాటిని అమలు చేసే ప్రక్రియలో కొంత అధికారుల యొక్క అడ్డంకుల వల్ల కొన్నిటిని నడుపుకుంటూ వస్తున్న తరుణంలో ఆయన కాలం చేశారు. తరువాత ఈ విషయాన్ని వారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయన అధికారంలోకి మేము తిరిగి వచ్చిన తర్వాత మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. వారు వారి తండ్రి గారి యొక్క చేసినటువంటి చట్ట సవరణని అమలు చేసే బాధ్యత తను తీసుకుంటానని వాగ్దానం చేశారు. ఆయన చేసిన వాగ్దానం ప్రకారం అధికారంలోకి రాగానే 439 జీవోని ఇష్యూ చేసి వంశపారంపర్య అర్చకుల యొక్క సర్వీసు రూల్స్ నిబంధనల్ని మొట్టమొదటిసారిగా ఆయన అమల్లో చేసినటువంటి ముఖ్యమంత్రి. దాని ప్రకారం ఈ రోజున అర్చకులకు జరిగినటువంటి గతంలో జరిగిన అన్యాయాలంతా కూడా తిరిగి మళ్ళీ యథార్థ స్థితికి తీసుకొచ్చి అర్చకుల యొక్క జీవనాన్ని ఒక గాడిలో పెట్టడానికి ఆయన చేసినటువంటి కృషి ఇంతవరకు ఎవరు చేయలేదని చెప్పడానికి కూడా నేను ఏమాత్రం వెనుకాడటం లేదు.
అందువల్ల నేను ప్రత్యేకంగా ఎన్నికల గురించి నేనేమి ప్రత్యేకంగా చెప్పకపోయినా నా మనసులో భావాన్ని అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈ అర్చక వ్యవస్థలో అర్చక కుటుంబాలు ఎప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మర్చిపోవడానికి ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒంగోలులో వారి ప్రతినిధిగా ఉండి అందరికీ అందుబాటులో ఉండి వారి యొక్క సేవలను అందిస్తున్నటువంటి మన శ్రీనివాసరెడ్డి గారికి సదా మేము వెన్నంటే ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా తప్పకుండా ఉంటారు అనేది ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్కి ఇంక ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని చెప్పి నేను భావిస్తూ నేను నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం. ఎక్కడైతే బ్రాహ్మణుడు సుఖ సంతోషాలతో ఉంటాడో అక్కడ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, అక్కడ రాజు బాగుంటాడు, ఆ రాజ్యం బాగుంటుంది అనేది మనకు అనాదిగా వస్తున్న నానుడి. మీ అందరికీ తెలుసు. ఎందుకంటే అటువంటిది మనందరికీ కూడా బ్రాహ్మణ పక్షపాతి అయినటువంటి మన ఇవాళ ముఖ్య అతిథి మా అన్న ఒంగోలు టైగర్, ఒంగోలు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, అట్టనే వారి సతీమణి మా శశమ్మకు, ఇతర పెద్దలకి ముందుగా వారికి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మన కేశవాచార్యులు గారు చెప్పినట్టు ఇది బ్రాహ్మణ సంఘానికి సంబంధించిన ఒక విభాగం, వైఖాన విభాగం అనేది. వీరందరూ కూడా యాక్చువల్గా అర్చక వృత్తిలో ప్రజలందరికీ కూడా మనల్ని పొందుతూ ఉన్నటువంటి ఈ అర్చక వృత్తిలో ఉన్నటువంటి అందరికీ పెద్దలందరికీ కూడా మీ అందరికీ కూడా, ఎందుకంటే మనం ఎవరైనా సరే దేవుడి దగ్గరికి పోతే దేవుడా నాకు డబ్బులు ఇయ్యి, దేవుడా నాకు పదవి ఇయ్యి, దేవుడా నా పిల్లలు బాగుంచు, ఇవి మనం దేవుడు కోరుకుంటాం. కానీ ఒక్క అర్చకుడే సర్వే జన సుఖినో భవంతు అని, అంటే ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏదైతే కోరుకుంటారో అట్లాంటి కోరుకునేది ఒక అర్చకులకు మాత్రమే. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజాహితం కోరేటువంటి ఈ అర్చకులకి ఎంత చేసినా కూడా మీకు తక్కువే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే మీ అందరూ కూడా బాగుండాలి, మీరు బాగుంటే మేమంతా కూడా బాగుంటాం. ఎందుకంటే మీరందరూ కూడా మీ మంచి మనసుతోటి మీరు ఆశీర్వదిస్తే మేము కూడా అభివృద్ధిలోకి వస్తాం. కాబట్టి మిమ్మల్ని సంతోషంగా ఉంచే దాంట్లో, ఎందుకంటే అడిగిందే తడవుగా ఏదైనా కూడా ఇచ్చేసేటటువంటి గుణం ఉన్న ఏకైక వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన అందుకనే ఇవాటికి 5 సార్లు మన ఒంగోలు శాసనసభ్యులుగా పెంచారు, 2 సార్లు మంత్రివర్యులుగా చేశారు. మళ్ళా ఇందాక మా సీన్ చెప్పినట్టు హ్యాట్రిక్ మళ్ళీ రెడీ అయిపోయాడన్నా. మనం ఈ హ్యాట్రిక్ లో మాత్రం ఆయన చేత హెలికాప్టర్ షాట్ కొట్టించాలా, ధోని షాట్ కొట్టిస్తేనే మనందరం కూడా ఆయనకి మనం న్యాయం చేయవలసిన వాళ్ళని చెబుతామని కూడా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాబోయేది ఎన్నికల టైము. ఎందుకంటే మీరు ఇందాక మీరు చెప్పారు మేము వెనకుండా నడిపిస్తామని, మీరు వెనకున్నా కూడా కొండంత అండాది. ఎందుకంటే మీ దగ్గరికి కొన్ని వందల మంది రోజు వస్తుంటారు మీ దగ్గరికి, మంచి సెపరేట్ కానీ ఏదన్నా వారి యొక్క సలహాలు కానీ సందేహాలు కానీ తెచ్చుకోవడానికి మీ దగ్గరికి వస్తుంటారు. వారందరూ కూడా, ఎందుకంటే మనం లేనిది ఎవరికి చెప్పద్దు. మనకు మంచి చేసిన వ్యక్తికి, మనకు మంచి చేసిన పార్టీకి, ఇప్పుడే మన లాయర్ గారు కూడా చెప్పారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున అర్చకులకు ఇచ్చినటువంటి ఆ వరం ఇవాళకి కూడా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తూ మీ అందరి బాగోగు కోసం ఆయన శ్రమిస్తున్నప్పుడు, ఇవాళ మనకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పరిచి, ఇవాళ బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఏర్పరిచి, ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ కూడా 100 కోట్లలో దానికి ఫండ్ ఉంచి, మనకి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు మీ అందరికీ తెలుసు. ఆ పథకాలన్నింటినీ కూడా మీరు వినియోగించుకుంటున్నామంటే, మనందరం వినియోగించుకుంటున్నామంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. మరొక్క మాట చెబుతున్నాను, మనకి ఇవాళ కాదు కొన్ని దశాబ్దాల నుంచి కూడా మనకున్న ఏకైక నాండి మనకు బ్రాహ్మణ ద్వేషులు ఎవరో మీ అందరికీ తెలుసు. నేను అది కొత్తగా మీకు చెప్పాల్సిన పనిలే. కాబట్టి అట్లా, ఎందుకంటే అటువంటి బ్రాహ్మణ ద్వేషం మాత్రం ఎంకరేజ్ చేయమాకండి. వాళ్ళెవరో మీకు తెలుసు, చెప్పంటారా?
చెప్తా, ఎందుకంటే పబ్లిక్ మీటింగ్ కదా, ఇబ్బంది లేదు కదా. చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ కాబట్టి చంద్రబాబు నాయుడు కంపెనీని మనం డైరెక్ట్గా సముద్రానికి పంపించే లేదు బంగాళాఖాతానికి. ఈసారి మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మద్దతుగా నిలిచి మీరందరూ కూడా, మీ అందరికీ తెలిసిన అందరూ కూడా మీరందరూ దయచేసి ఈసారి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకొని ఆయన్ని మరొకసారి మనం మంత్రిగా చూసుకొని మళ్ళీ మనకు కావాల్సిన కోరికలన్నీ కూడా తీర్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి తరఫున నేను కూడా అన్నగారికి మీ తరఫున మీరు ఎదుర కోరికలు కూడా ఆయన పెద్ద మనసుతోటి ఆలోచించి వారికి తగు న్యాయం చేయాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి నన్ను ఇక్కడ పిలిచినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. మరి దేవుడిని పూజిస్తాం అందరం కూడా. మీరైతే ఎంతో ఇదిగా ఆ దేవుడిని పూజిస్తారు. ఆ దేవుడిని చూడలేకపోయినా మిమ్మల్ని బ్రాహ్మణుల్ని కూడా ఎప్పుడు కూడా దేవుడితో సమానంగా మేము కూడా చూస్తామని చెప్పి సభ. నేనైతే పెద్ద ఎక్కువ పూజలు అయితే చేయను, కానీ నేను చేస్తాను అంత. మా ఆవిడైతే పొద్దున్నే 3:30-4 వేస్తాను, ఎప్పుడు పూజలోనే ఉంటుంది. ఆమె కూడా దాదాపు మీకు వచ్చిన మంత్రాలు తంత్రాలు అన్నీ వచ్చు. మంత్రాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుతుంది. అప్పుడు ఎప్పుడన్నా నన్ను ఆ గుడికి పోదాం ఈ గుడికి పోదాం అంటది. మరి నా పనులు ఉంటాయి, నువ్వు నమ్మకం పిలవక నాకు సెంటిమెంట్, మళ్ళీ దేవుడి దగ్గర రాకపోతే ఆ దేవుడు ఏం చేస్తాడో అని చెప్పి నేను ఇక్కడ అంటుంటా, అయినా పిలుస్తుంటారు. మరి మన శేషాచార్య గారు చెప్పినట్టుగా ఏదైతే చెప్పాడో ఈ ముందు స్థలాల విషయంలో, ఆశ్రమం విషయం అప్పుడు గుణాత్మను కూడా అప్పుడు శంకుస్థాపన కూడా నేను పోయి చేయటం జరిగింది. దానికి సంబంధించి మరి ఏం కావాలంటే చెప్పలేదు నాకు. అది ఇప్పుడు ఇప్పుడేటికైతే 10 లక్షలు అంతేకాకుండా గ్రానైట్ కానీ ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఫ్లోరింగ్ సంబంధించి అన్నీ కూడా చేయడం కూడా జరుగుతుంది. ఆ భగవంతుడి దయతో మళ్ళా గెలిస్తే కూడా మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా ఎలక్షన్లో 6సారి గెలిస్తే ఇది చివరిసారిగా నిలబడదామని ఆ తర్వాత రిటర్న్ అవుదామని కోరుకుంటున్నా. మీరు మీ అందరి ఆశీర్వాదంతో గెలిస్తే తప్పకుండా మీ రుణం నేను తెచ్చుకుంటా అని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటాను. ఇళ్ల స్థలాలు ఎవరు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పాను. అందరికి కూడా అప్లై చేస్తుంటే తప్పకుండా సెకండ్ లిస్ట్ ఆల్రెడీ ఇంకా 4,000 మందికి ఇచ్చే ప్రొవిజన్ కూడా ఉంది. స్థలాలు కూడా తీసి పెట్టున్నాయి. ఖచ్చితంగా అది లేని వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది బ్రాహ్మణ్స్ కూడా రావడం జరిగింది కూడా. ఇంకా కొంతమంది ఎవరు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పేద బ్రాహ్మణులు కూడా చాలామంది ఉన్నారు. గతంలో కూడా నేను కొంతమందికి అప్పుడు ఉప్పుగుండు శ్రీనివాసరావు తీసుకొచ్చి మన ఉప్పుగుండు శ్రీనివాసరావు అంటే మీకు తెలుసు, మలాం సింగ్ అని పెద్ద మనిషి ఉన్నాడు అట ముసలి, ఆయన తీసుకొచ్చి లిస్ట్ ఇస్తే అప్పుడు కొంతమందికి పేద బ్రాహ్మణులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు అందరూ కూడా వెరిఫై చేసి ఇచ్చాం. ఇంకా అవసరమైతే కూడా లేని వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే లేని వాళ్ళు ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా ఈ సభ తెలియజేసుకుంటా ఉన్నా.
ఖచ్చితంగా వెరిఫై చేసి అందరికీ ఒక్క చోట ఉండేటట్టుగా తప్పకుండా అది ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక చోటే ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా అందరికీ మీ విషయంలో మటుకి ఏ ప్రాబ్లం లేకుండా ఒకే చోట ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తామని చేసుకున్నాను. మరి మీ ఆశీస్సుతో గెలిస్తే ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా నేను ఆ భగవంతుడు నాకు అవకాశం ఇస్తే తప్పకుండా ఇంకా కూడా సాయం చేసేదానికి మా వంతు నేను చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీ అందరూ తెలుసు, ఇప్పుడే మన శేషాచార్య గారు చెప్పారు, రాజశేఖర్ గారి కుటుంబం చేసినటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి మరి ఈరోజు నైవేద్యం సంబంధించినటువంటి దానికి కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది, ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాన్ని తూచా తప్పకుండా కూడా చేస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూస్తే మీరు చూస్తున్నారు, ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. లాస్ట్ 2014 పొత్తు పెట్టుకొని మళ్ళా వీళ్ళంతా చెడ్డోళ్ళు ఎవరు లేరని చెప్పి బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఈరోజు ఏం అవసరం వచ్చిందో మళ్ళా మోడీ కాలు పట్టుకొని మళ్ళీ ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాడు. మళ్ళీ ఆయన అవసరం తీరిపోయిన తర్వాత వాడు కూడా వదిలేస్తాడు. అది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోటీ చేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తున్నారు అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పేదవాళ్ళకు సహాయం చేసే వ్యక్తి రాజశేఖర్ గారి కుటుంబం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా మరి మీకు సంబంధించినటువంటి ఏమన్నా చిన్న పేద బ్రాహ్మణులు ఏమైనా ఉంటే కూడా మీరు ఏమైనా తీసుకొస్తే కూడా వాళ్ళకి సహాయం చేసే దానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా మా కుటుంబం ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి కేశవాచార్య గారు మరి దీని విషయంలో లీడ్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ఎప్పుడో కృతజ్ఞత ఉంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా మీరు మీ మంచి మనసుతోటి రేపు నన్ను గెలిపిస్తే తప్పకుండా మీరు రుణం తీర్చుకుంటారని చెప్పి తెలియజేసుకుంటారు.